శేఖర్, అదృష్టం ఎప్పుడు మంచి వాళ్ళనే వస్తుంది శేఖర్. నేను ఒకప్పుడు మంచివాడిని, కానీ మా దేశాన్ని పాలిస్తున్న సైనిక ప్రభుత్వం నా కుటుంబాన్ని బంధించి నన్ను దుర్మార్గానికి నియోగించింది. ఈ ఫార్ములాన్ని సాధించలేకపోతే ఆ కిరాతకుడు నా భార్యా బిడ్డల గొంతులకు వస్తా ఉన్నారు. నిరంకుశత్వంతో దౌర్జన్యకాండతో మా రాక్షస ప్రభుత్వం లక్షలాది సోదర ప్రజలను సరిహద్దులకు తన్ని తరిమేస్తుంది. మీ ప్రభుత్వం విశ్వమానవ ప్రేమతో విశాల హృదయంతో ఆ కాండీసీకులను కౌగలించుకొని ఆదరిస్తున్నది. మీ దేశం ధర్మానికి సత్యాహింసలకు కట్టుబడిన దేశం గనుకని అంతిమ విజయం నీకు లభించింది. నా ఆఖరి కోరిక ఒక్కటే, నా కుటుంబం లాంటి అనేక వేల కుటుంబాలు ఆ రాక్షసుల కబంధ హస్తాల్లో పడి నలిగిపోతున్నారు. వాళ్ళకి ఆ నరకం నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛావాయువులు పీల్చేట్టు చేయండి. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ. నువ్వు నిజంగా కులాడి గులోడు, మొత్తం గ్యాంగ్ గంట వాయించేశావు. డాడీ, మరి మా పెళ్ళిళ్ళు అయిపోయి కదా, ఈ 2 గంటలు ఏ కాశ్మీర్ హనీమూన్ పోతాం ఏమంటారు? కావాలంటే నువ్వు వెళ్ళి, నాకు హనీమూన్ మించిన కర్తవ్యం ఉంది. ఏమిటది? మా నాన్నగారు తయారు చేసిన ప్రళయకరణం ప్రజాభ్యుదయానికి ఉపయోగపరిచేదా అని నేను తోడ్పడాను. చూసారా రామనాథం గారు, మీలాంటి శాస్త్రజ్ఞులు శేఖర్ లాంటి దేశభక్తులు ఉన్నంతకాలం మన దేశాన్ని ఎవ్వరూ కన్నెత్తి చూడలేరు. ఎవ్వరూ చూడలేరు.